ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 21, 2023. వారం గురువారం. తిథి నవమి ఉదయం 9:37 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 10:08 వరకు. వర్జ్యం ఉదయం 10:33 నుండి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 10:58 వరకు మరియు మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. మేషరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృషభ రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. మిథున రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు హోదాలు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో ఏర్పడిన అవాంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. సోదరుల నుండి స్వల్ప లాభాలు పొందుతారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తులారాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థులు ఒక ప్రణాళికతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.
బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. జీవిత భాగస్వామి తరపు వారి నుండి అనవసరపు నిందారోపణలు పొందుతారు. మకర రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.